రియల్టర్ల కాసులకు కక్కుర్తి పడి అనధికార లేఅవుట్లకు అధికారులు అనుమతిస్తుండటంతో రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని గత ప్రభుత్వం తమ గోడును పట్టించుకోలేదని తమ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అయినా తమ ఇబ్బందులు తీర్చాలని పిఠాపురం పట్టణం డ్రైవర్స్ కాలనీకి చెందిన ప్రజలు రైతులు వైసీపీకి చెందిన ఆ వార్డు కౌన్సిలర్స్ విజ్ఞప్తి చేశారు. పిఠాపురం పట్టణం డ్రైవర్స్ కాలనీకి డ్రైనేజ్ అవుట్లెట్లు లేకపోవడంతో ఆ కాలనీ నుంచి వర్షపు నీరు గాని వాడకపు నీరు గాని వాడరేవు వారి పంట కాలువ ద్వారా వెళ్తుందని గత ప్రభుత్వంలో కాలనీకి ఆనుకుని అనధికారికంగా లేఅవుట్ వేసి ఆ పంట కాలువను కప్పేయడంతో నీరు వెళ్లే దారిలేక కాలనీ ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందని ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా వినలేదని వాపోతూ తమ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ ఇబ్బంది తీర్చాలని రైతులు కాలనీవాసులే కాకుండా స్వయంగా అవార్డు వైసీపీ కౌన్సిలర్ బోనాసుల శివ కూడా వేడుకుంటుండటం విశేషం. మాది వార్డేవూరు కాలం వార్డేవూరు రమేష్ చంద్ర గారి పొలం మీద మేమంతా కూడా ఆయన పొలం మేము కొనుక్కున్నామండి. ఆయన పొలం మీద వార్డేవూరు రమేష్ చంద్ర గారి కాలం నీరంతా కూడా వార్డేవూరు మన డ్రైవర్స్ కాలనీ నీరు, దుర్గమ్మ గుడి నీరు, వార్డేవూరు కాలం నీరు, సాగునీరు, పంట నీరు, వర్షం నీరు అంతా కూడా పంతా రావణ గారి భూమి నుంచి పూర్వం నుంచి 100 ఏళ్ల నుంచి ఈ భూమి నుంచే కిందకి పోవడం జరుగుతుంది. ఈవేళ ఈ లేఅవుట్ల నిమిత్తం ఈ ఏరియా అంతా కప్పెట్టేసి డ్రైవర్ కాలనీ, పంట పొలాలు అన్నీ కూడా ముంపు గురయ్యేలాగా ఏర్పాటు చేస్తున్నారు. దీని గురించి మీరు గవర్నమెంట్ స్పందన తీసుకుని మా ఇళ్ళు పొలాలు అన్నీ కూడా ముంపు గురి కాకుండా మాకు నీరు పోయే మార్గం మాకు చూపించవలసిందిగా మేము అందరూ అడుగుతున్నాం. మరి కొడవారు మరి స్థానికుల్ని సంప్రదించకుండా వారు మాత్రం ఎలాగిస్తున్నారు, ఈ పర్మిషన్లు ఎలాగిస్తున్నారు, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి పర్మిషన్లు ఇచ్చేటప్పుడు ఆ చుట్టుపక్కల రైతుల్ని తర్వాత స్థానిక నాయకులను కూడా తీసుకుని వెళ్ళి పర్మిషన్కి చేయవలసిందిగా మేము అభ్యర్థన చేస్తున్నాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నెగ్గారు కాబట్టి వారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం దీన్ని, ఈ సమస్యనే. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీకు 2 చేతులతో జోడించి నమస్కారం చేస్తున్నాను. ఇక్కడ అనాథరైజ్గా ఎవరిష్టాసారంగా నా లేఅవుట్లు చేసేసి రైతులకు కానీ ఇటు ఇల్లులు కానీ పూర్వం నుంచి ఉన్న ఇల్లులు కానీ నీరు వెళ్ళి మార్గం లేకుండా చేసేస్తున్నారు. దయచేసి జరగకుండా ఈ కొడవారిని నిలుపుదల చేయవలసిందిగా కోరుతున్నాం. మీరు వైసీపీ కౌన్సిలర్ కదా? అవునండి. అయినా సరే మీ గవర్నమెంట్లో మీరు ఏం చేయలేకపోయారు? మేము ఆల్రెడీ వైసీపీ కౌన్సిలర్నా కానీ నాయకుని అధికారిని కాదు కదా, అధికారుల దృష్టి తీసుకెళ్ళాం, వాళ్ళు కూడా ఏం చేయలేదు. దానికి సంబంధించి డాక్యుమెంట్లు కూడా నా దగ్గర ఉన్నాయి, కావాలంటే మీకు చూపిస్తాను.